గాంధీ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి వచ్చిన టెండర్స్ లో మెస్సర్స్ దేవిప్రసాద్ కన్స్ట్రక్షన్స్ వారి టెండర్ కూడా ఉంది. నాగావళి డ్యాం ప్రమాద కారణంగా ప్రభుత్వం ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో చేర్చింది. అందువల్ల వారి టెండర్ ఒప్పుకోవడానికి వీల్లేదని ఈగల్ కన్స్ట్రక్షన్స్ వారు అభ్యంతరం తెలిపారు. ఆ కారణంగా వారి టెండర్ ను త్రోసిపుచ్చేందుకు కమిటీ నిర్ణయం తీసుకుంది. మొదటి అడుగులోనే కాలు జారింది పాపం. మిగిలిన టెండర్లలో ఈగల్ కన్స్ట్రక్షన్స్ వారికి ఈ నిర్మాణం అప్పచెప్పబడుతుంది. వారి ప్రతినిధి మిస్టర్ రాముని వచ్చి ఇక్కడ సైన్ చేయవలసిందిగా కోరుతున్నాం. సార్, రవి, కేవలం లాభాల కోసమే కాక ప్రజాసేవ కోసం కూడా పాటుపడ్డ మన సంస్థ ఈ రోజు ప్రభుత్వం ముందు తలదించుకోవాల్సి వచ్చింది. ఇక నుంచి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ మనకు రావు. సార్, ఈ రోజు మనల్ని అవమానించిన ప్రభుత్వమే రేపు మనల్ని ఆహ్వానించేలా చేయాలి. మన మంచితనం, పనితనం ప్రభుత్వం గుర్తించేలా చేయాలి. మిస్టర్ రవి సార్, ఈగల్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ వాళ్ళు మెయిన్ రోడ్డు దగ్గరలో 10 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నారని విన్నాను. దాని డీటెయిల్స్ నీకు ఏమైనా తెలుసా? పేపర్ కటింగ్స్ వాళ్ళ పబ్లిసిటీస్ నా దగ్గర ఉన్నాయి సార్. దట్స్ గుడ్. తీసుకురండి. ప్రభుత్వం ముందు మనకు జరిగిన అవమానానికి కారకులు వాళ్ళు. వాళ్లకు సరైన గుణపాఠం నేర్పాలి. సార్, ఏమైంది? వాళ్ళు కడుతున్న బిల్డింగ్ ఎదురుగా ఓ పాత బంగ్లా ఉంది. దాన్ని వేలం వేస్తున్నారు. వేలం ఎప్పుడు? వచ్చే బుధవారం నాడు. చాలా వింతగా ఉంది మిస్టర్ కళ్యాణ్. ప్రతి చోట మనం ఎదురవుతూనే ఉన్నాం. మంచి మార్గంలో ముళ్ళ పొదలు ఎదురవటం సహజమే మిస్టర్ రాము. థ్యాంక్ యూ. కొద్దిపాటి పరిచయంతోనే నేను మంచివాడిని నువ్వు తెలుసుకోగలగటం నాకెంతో ఆనందంగా ఉంది. అంతకు మించి నువ్వు ముళ్ళ పొదవని నువ్వే గుర్తించగలగటం మరింత సంతోషంగా ఉంది. బంగారపు కిరీటంలో పొదిగినంత మాత్రం రాయి రత్నం అవుతుంది. నేను రాయినో రత్నాన్నో నిర్ణయించడానికి తాహత ఉండాలి మిస్టర్. అది లేని నువ్వు దాని గురించి మాట్లాడటం ఐ కాంట్ బేర్ ఇట్. నువ్వు ఒక మోసగాడి, ఒక హంతకుడితో చేయగలిగావు. నా తాహత గురించి మాట్లాడే యోగ్యత నీకు లేదు. హంతకుడు ఎవరు? మా యజమానే. మిస్టర్, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడదు. నాకు చేయి ఉంది. నీ నోటికి చేతికి ఒక్కసారిగా సమాధానం చెప్పే శక్తి ఈ చేతికుంది మిస్టర్. ఇది కొన్ని వేల మందికి అన్నం పెట్టిన చెయ్యి కాదు. అమాయకుల గుండెల్లో కత్తి దింపిన చెయ్యి. నాగావళి డ్యామ్ విషయంలో మీ యజమాని మా నాన్నగారి చావుకి, మా సంస్థ పతనానికి కారణం. ఆ నేరం మా యజమానిది ఎంత మాత్రమో కాదు. అన్యాయం చేయబోయి కూలిపోయారు నీ నాన్నగారు. మా నాన్నగారి పేరు కూడా ఉచ్చరించడానికి అర్హత లేని పశువుడు. నా తండ్రి చావు కారకుడైన రాక్షసులతో చేయగలిపి నిన్ను ఆవేశపడకు మిస్టర్. సోడా తెప్పించుకుంటావా? చూడు, ఉచ్చరించడం అర్హత లాంటి పెద్ద పెద్ద మాటలు నాకు వచ్చు. నేను తెలుగువాడిని కదా మరి. కానీ మనం ఇక్కడికి వచ్చింది భాషా జ్ఞానాన్ని పరీక్షించుకోవడానికి కాదు, సమర్థతను పరీక్షించుకోవడానికి. గంట మోగింది. మన యుద్ధం ప్రారంభించడానికి శంఖారావం. ధర్మయుద్ధం అయితే విజయం నాది కాదు, నాది. ఓకే, లెట్ us see. 6,37,000 6,37,000 రూపాయలు ఒకటోసారి. 6,50,000 6,60,000 6,70,000 6,80,000 6,80,000 6,80,000 రూపాయలు. 6,80,000 ఒకటోసారి. 6,80,000 6,80,000 రెండోసారి. 6,80,000 6,90,000 6,90,000 6,90,000 రూపాయలు ఒకటోసారి. 6,91,000 7 లక్షలు 7 లక్షలు 7 లక్షలు ఒకటోసారి. 7 లక్షలు 7 లక్షలు రెండోసారి. 7 లక్షలు మూడోసారి. సార్, సార్, ఎంతైనా సరే పాడమన్నారు. ఏమిటి పాడేది? మంగళహారతి పాడాలి. పద. దేవి ప్రసాద్ కాలనీ అతి తక్కువ ధరకు అందమైన ఇల్లు, శ్రమజీవులకు ప్రత్యేకం. ఆ మేడను వాడు వేలంలో కొన్నది మనకు పోటీగా మనకెదురుగా కాలనీ కట్టాలనే దురుద్దేశంతో ఉన్నమాట. మీ కబురు ఒక్క నిమిషం ముందు వచ్చుంటే ఆ మేడం అందయ్యం లేదు సార్. ధైర్యం చేసి నేను నిర్ణయం తీసుకోలేకపోయాను. ఇప్పుడైనా పోయిందేం లేదు సార్. ఇళ్ళకి కానీ పండగ అవుతుందా? కాలనీ కట్టాలంటే డబ్బు కావాలిగా.
బ్యాంక్ అప్పు అని ఖచ్చితంగా చెప్పిందట. క్యాపిటల్ లేకుండా వాడేలా వ్యాపారం చేస్తాడు సార్. పేపర్లో మీ ప్రకటన చూసి మేమంతా ఒక నిర్ణయానికి వచ్చాం. మీ నాన్నగారి పేరు కడుతున్న కాలనీకి కావలసిన డబ్బు మేము అప్పుగా ఇస్తాం, తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన పేరు నిలవాలని నిలపాలని పెద్దడిగా వేశాను. కానీ ఈ నిర్మాణానికి ఇంత డబ్బు ఎలా సంపాదించగలనా అని సతమతమయ్యాను. ఇప్పుడు మీ అంతా మీరే వచ్చి డబ్బు ఇస్తా ఉంటున్నారంటే ఏ వడ్డీ వ్యాపారైనా కోరుకునేది ఒక్కటే కళ్యాణ్ గారు, నమ్మకం. మీ దగ్గర ఉంటే మా డబ్బు మా దగ్గర ఉన్నట్టే. క్యాపిటల్ గురించి మీరేమీ భయపడకండి సార్. ఎంత డబ్బు కావాలన్నా మేము ఇస్తాం. మా డబ్బు మాకు ఇచ్చేసిందే. నేను ఇంకొక క్షణం వరకు తొందరపడకండి ప్లీజ్. వీళ్ళంతా ఎవరు? మన బిల్డింగ్ లో ఫ్లాట్స్ కోసం అడ్వాన్స్ కట్టిన వాళ్ళు సార్. ఇప్పుడు ఇల్లు అక్కర్లేదు, తిరిగి డబ్బు ఇచ్చేయమంటున్నారు. ఎందుకని? దేవి ప్రసాద్ కాలనీలో ఎక్కువ సౌకర్యాల నీళ్లు తక్కువ ధరకు దొరుకుతున్నాయట, అందుకని. రేపటి తీసుకెళ్ళమా? రేపు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మళ్ళీ వాయిదా వేస్తే మాకు కుదరదు. అండర్స్టాండ్? ఓకే. కళ్యాణ్ చాలా తెలివైన వాళ్ళ కనిపిస్తున్నాడు. మైకేల్ మనల్ని సాగు దెబ్బతీశాడు. 2 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ ప్రాజెక్టు మొదలుపెట్టారు. ఈ ప్లాట్ ఇప్పుడు వీళ్ళందరూ వద్దంటే దీని మీద పెట్టే ఖర్చు ఉందా? మై గాడ్ బాబు, మనం మన దేశంలోనే కాదు ఇంగ్లీష్ దేశంలో కూడా కంట్రోల్ చేయాలి బాబు. అలాగే చేస్తాం కానీ ముందు నువ్వు ఆ సొల్లు గారే కారాకెళ్ళి మానే. 4 రోజులు అన్నం లేకుండా ఉండగలను కానీ బాబు, గంట కిల్లి లేకుండా ఉండలేదు. మీరేమనుకోరు. కృష్ణమూర్తి, నమస్కారం బాబు. నిన్న సాయంత్రానికే గోడ దర్వాజా పైకి లేస్తున్నావు, ఇంకా అలాగే ఉంది. ఇవాళ సాయంకాలం అంతా కట్టించేస్తాం. రోజు రోజుకి ఇలా ఆలస్యం అయిపోతుంటే పని ఎప్పటికి పూర్తవుతుంది. అనుకున్న టైంకి మనం ఫ్లాష్ ఎలా అందించగలం? దగ్గర ఉండి జాగ్రత్త పనిచేయించవచ్చు. నువ్వే ఇలా అసలు చూపిస్తే వాళ్ళంతా పని చేస్తారు. వినయా బాబు, ఈ రోజు నుంచి నువ్వు దగ్గర ఉండి జాగ్రత్త పనిచేయండి. జీప్ నేను తీసుకెళ్తాను. ఇదిగో, ఎవరు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఊరుకో. అలాగే బాబు. కష్టపడే పర్వా. బాగా వినండి, మీరు ఆడతా పాడతా పని చేస్తా అంటే చూస్తా ఊరుకోవడానికి నేనే కృష్ణమూర్తిలో ఇష్టమూర్తిలో కాను. చాలా వేరే మబ్బు దిగుతుంది, జాగ్రత్త. కానీ కానీ చూస్తా అంటే ఇవాళ అబ్బాయి గారు రుసరుసలాడిపోతున్నారే. నువ్వెందుకు దీనిలోకి? అమ్మ బాబోయ్, ఒళ్ళు సరసలా కాగిపోతుంది. పాపమా? కాదు, తాపం. పాపం. ఆ తాపమే వయసులో ఉన్న వాళ్ళకి శాపం. అవును, త్వరగా నన్ను పెళ్లి చేసేసుకోరాదు, తీరిపోతుంది. ఇంకాసేపు ఇట్టాగా అంటే ఇప్పుడే చేస్తాను ఈ పెళ్లి. చెట్టాగబ్బా, చేతిలో తాళి పట్టు కూడా లేదు. కానీ ఈ రెండిట్లో ఏదైనా వేలు ముట్టుకు చెప్తాను. దీన్ని ముట్టుకుంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని, దీన్ని ముట్టుకుంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని. ఏంటయ్యా డొక్కు జీపను నువ్వును? అమ్మా, రిక్షానే నయం.